కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణలో భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు లోకాయుక్తను ఆశ్రయించారు. పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. భూ నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని పక్కదారి పట్టించేందుకు నకిలీ పాస్ పుస్తకాలు, పట్టాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల భూదోపిడీకి తెరలేపారని విమర్శించారు. నిర్వాసితుల జాబితాను పలుమార్లు మార్చిన వెనుక కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్పై ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అవకతవకల గురించి మొత్తం సమాచారం సేకరించి ఆ అవకతవకలకు బయటపడుతూ ఇవాళ లోకాయుక్త గారికి వకీల్ ముఖాంతరం ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భూసేకరణ లబ్ధిదారులు పేర్లు మార్చి దొంగ పాస్బుక్లు పెట్టి వేరే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళని ఇచ్చేసుకొని కాంగ్రెస్ నాయకులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కుమ్ముక్కై వాళ్ళు అసలు రైతులకు రాకుండా వేరే డూప్లికేట్ పాస్బుక్లు పెట్టి అది డబ్బంతా వాళ్ళందరూ పంచుకోవడం జరిగింది. దానికోసము విత్ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవాళ లోకాయుక్తకు చెప్పి సమగ్రంగా విచారణ చేసి అసలైన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోవడం జరిగింది. 2 నెలలకైనా ట్రాన్స్ఫర్ చేసింది. దీన్ని అన్ని కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే అనుమానాలు ఉంటావో అనుమానాలను నివృత్తి చేసేట్ల వాళ్ళు లోకాయుక్త వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చాలని చెప్పి నేను మక్తలు కానీ నారాయణపేట కానీ కొడంగల్లో భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. దాని మీదనే ఈరోజు లోకాయుక్త పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడైతే డూప్లికేట్ రైతులు దొంగ పాస్బుక్ ఉన్నారో వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చినారు. అసలైన రైతులను పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరఫున లోకాయుక్తలో పిటిషన్ ఇచ్చినాం. ఇదే కాకుండా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి గారితో పాటు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుమ్ముకై మొన్ననే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక రైతుకు 12 ఎకరాల భూమి ఉంటే 7 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వడం, ఒక రైతుకు 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు 1 ఎకరాకి నష్టపరిహారం ఇవ్వం. అలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీద మీరు విజిలెన్స్ తో ఎంక్వైరీ పెట్టండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మక్తలు కానీ